Audio Jungle. అంగన్వాడీల్లోని చిన్నారులందరికీ నాణ్యమైన పౌష్టికాహారం అందివ్వాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని నాయుడివాడలో గల అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీలలో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించాలని తెలిపారు. అంగన్వాడీల్లో తరగతి గదులు చిన్నారులను ఆకర్షించే విధంగా ఉండాలన్నారు. చిన్నారులకు అధిక సంఖ్యలో ఆటవస్తువులు, బొమ్మలు అందుబాటులో ఉంచాలన్నారు. పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. వంటకు నాణ్యమైన సరుకులను కూరగాయలను మాత్రమే వినియోగించాలన్నారు. చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంలో స్వచ్ఛమైన త్రాగునీరు అందివ్వాలన్నారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. అంగన్వాడీ పరిసరాలలో దోమలు వ్యాపించకుండా ఎప్పటికప్పుడు చెత్తను శుభ్రపరచాలన్నారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన చదువును నేర్పించాలని తెలిపారు. అన్ని రకాల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. గర్భిణీ స్త్రీల యొక్క ఆరోగ్య స్థితిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులతో నెలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలని సూచించారు. చిన్నారుల ఎత్తు, బరువు ఇతర వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ పరిశీలనలో సిడిపిఓ నాగమణి, తహసీల్దార్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక నుండి నిర్మల్ జిల్లాలో మత్తు పదార్థాల తనిఖీకి జాగిలాల వినియోగం. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్. గంజాయి మరియు డ్రగ్స్ కోసం వైఎస్ఆర్ కాలనీలో శునకాలతో తనిఖీలు చేపట్టిన నిర్మల్ పోలీసులు. శనివారం సాయంత్రం నిర్మల్ పట్టణంలో గల వైఎస్ఆర్ కాలనీలో పోలీస్ జగిలాలతో జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో డీఎస్పీ గంగారెడ్డి నేతృత్వంలోని నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ టీం విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగింది. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలన్న సంకల్పంతో జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని, జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్లు, నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడుతూ మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు. గంజాయి మరియు డ్రగ్స్ సేవించే మరియు రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. గతంలో ఈ కేసులలో నిందితులుగా ఉన్న వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్తో పాటు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు విక్రయించినా, సాగు చేసినా, సేవించినా, రవాణా చేసిన వారి సమాచారం తెలపాలని. ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్లు ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, రామకృష్ణ, ఎస్ఐలు లింబాద్రి, రవికుమార్ మరియు జిల్లా డాగ్ స్క్వాడ్ టీం తదితరులు పాల్గొన్నారు.